చెప్పండి ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లుంది? ఇంకోటి ఇప్పుడు సమగ్ర సర్వే అని చెప్పేసి అన్నారు, ఇంకోటి కుల సర్వే అని చెప్పేసి అంటారు. అయితే కుల సర్వే అని చెప్పేసి సమగ్ర మొత్తం అన్ని వివరాలు అడుగుతున్నారంట. మీకు ఎట్లా అనిపిస్తుంది దీని మీద? సార్ మా తాతలు సంపాదించిన ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఇది ఎలా వచ్చింది, ఏడికైనా వచ్చింది, ఇంత ఆస్తి ఏడికైనా వచ్చింది అని అన్నీ అడుగుతుర్రు. ఆధార్ కార్డు ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా మాకు భయం వేస్తుంది ఈ ప్రభుత్వం మీద. ఎక్కడికైనా వచ్చి ఇల్లు గులగొడతారు, హైడ్రా అంటారు, అది అంటారు. మాకు బతకాలనే కష్టం ఉంది. మూసి అంటారు, మేము కబ్జా చేసింది అంటారు, కష్టపడి కొన్న భూములు ఇవి అంటారు. అదే నార్మల్గా ఇంతకుముందు ప్రజాపాలన అనే దరఖాస్తులు తీసుకుండే మనతోన, మరి ఒక్కటన్నా అప్లై అయిందా? మీరు అప్లై చేసిరా? అప్పుడు అప్లై చేశాను. కరెంట్ ఒకటి వస్తుంది సార్, అంతే. కరెంట్ వస్తుంది, మిగతా ఏం అప్లై చేయలే. కరెంట్ అయితే ఫ్రీ వస్తుంది. ఇప్పుడు సమగ్ర సర్వే అని చెప్పేసి అన్ని వివరాలు అడుగుతున్నారు నార్మల్గా, ఏమున్నాయి ఏంది అని చెప్పేసి. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఎట్లా అనిపిస్తుంది? అది చెప్పలేకపోతారు సార్, మాకు తెలియదు ఏం చెప్పాలి. చెప్తే ఒక బాధ, చెప్పకుంటే ఒక బాధ. దానివల్ల చెప్తే ఒక బాధ ఏంది, చెప్తే ఫ్యూచర్లో మళ్ళీ ఏమవుతుందో. ఇప్పుడే హైడ్రా అంటారు, అది అంటారు, ఇది అంటారు, మళ్ళీ తర్వాత చెప్పిన తర్వాత మీకు ఏంది, ఏడికైనా వచ్చింది ప్రాపర్టీ అది ఇది అంటారు అని మాకు భయం వేస్తుంది. అందుకని ఎవరు చెప్తలేరు అసలు. లేవు ఆధార్ కార్డు లేవు అది ఇది అంటారు. అంటే ఇట్లాంటి సర్వేల మీద మామూలుగా ఇట్లాంటివి నిజంగా మనకు జనాలకు అవసరం అంటారా? ఎందుకు సార్ ఈ చెత్త సర్వే ఇదంతా వేస్ట్. ఇవి చేసే వాళ్ళు, మా పాపనే డిగ్రీ చదివింది సార్, డిగ్రీ చదివింది, జాబులు లేవు, డైలీ ఇక్కడ ఐరన్ చేసుకొని పోతారు, పొద్దున పూట సంతోషంగా పోతారు, రాత్రికి అలసిపోయి వస్తారు. ప్రతి ఒక్క జనాలకు జాబ్ ఇప్పించాలి, అలాంటి దాన్ని ఇప్పించాలి. కానీ ఏం లేకుండా ఈ సర్వే అది ఇది అనడం ఎందుకు? చదువుకున్న పిల్లానికి జాబులు అంటుండాలి, అది స్టూడెంట్ అలాంటివి చేయాలి. కానీ ఏ జాబులు లేవు, ఏం లేవు. ఏమిచ్చిండు సార్ ఈ రేవంత్ రెడ్డి? ఏమిచ్చిండు ప్రజలకు? అది ఇస్తా ఇది ఇస్తా అంటుండు, ఒక్కటని ఇచ్చిండు. చదువు రోజు 20 మంది స్టూడెంట్ వీడికి వస్తారు, ఐరన్ చేయించుకొని పోతారు. నాకు పొద్దునప్పుడు ఎంత సంతోషంగా పోతారు, రాత్రి అలసిపోయి వచ్చి చెత్త డిగ్రీ పట్టాలు బీటెక్ చేసిన పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఒక్కడికి జాబులు లేవు. ముందు ప్రైవేట్ కంపెనీలు తెచ్చి జాబులు పెట్టిస్తే వాళ్ళకి సంతోషం. అయితే మరి గవర్నమెంట్ ఏమంటుంది అంటే 100 రోజుల్లోనే మేము ఇన్ని జాబ్లు ఇచ్చినాం. ఏడిచ్చారు సార్? కేసీఆర్ ఇచ్చినాయి అవన్నీ, కేసీఆర్ ఇచ్చినాయి, ఈయన ఫిలప్ చేసిండు. ఏడిచ్చిండు అసలు? చూపించండి మళ్ళీ, ప్రతి ఒక్క తాగి మేము వచ్చి చెప్తాం ప్రజలు. రైట్, ఇప్పటికీ ఇంకా జాబ్లు ఇస్తాము అది ఇది చేస్తామని చెప్పేసి అంటారు. 11 నెలలు అవుతుంది, ఇంకో డిసెంబర్ వస్తే సంవత్సరం అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? మాకైతే ఏం లేదు సార్, మాకైతే నేనంటే చదువుకోలే, నేను చదవలే, నేను 4th క్లాస్ చదివినా. నా పిల్లలు చదివి నాలాంటి వాళ్ళు 100 మంది చదివినారు. మా ఇదే గల్ల 100 మంది. ఈ ఫ్రీ పథకాలు తీసేసి మంచి చదువుకున్న వాళ్ళకు జాబ్స్ ఇవ్వాలి, అదే ఆయన చేయాలి. ఈ ఇల్లు గులగొడతా, ఆ ఇల్లు గులగొడతా అని వాడికి అనొద్దు సార్. వాడు అబ్బస్ వద్దా సార్ గులగొట్టడానికి? ఇంతకు ముందు నీకు కేసీఆర్ పింఛన్ ఇస్తున్నా? కేసీఆర్ ఇచ్చిన పింఛనే ఎంత వస్తుంది? 2000. మరి కాంగ్రెస్ పెంచుతా అని చెప్పేసి ఎలక్షన్ టైంలో చెప్పిందా లేదా? చెప్పిండు, ఎడవంచిండు. 11 నెలలైంది, నీకు వస్తలేదు అసలు? వస్తేనే లేవు నాకు, గవ్వే 2000 ఇస్తాడు. అంతేనా? అదే ముసలిళ్ళకి మామూలుగా 2000 పెంచిస్తామని అన్నారు కదా? పెంచలే, గవ్వే 2000. పెంచిన దానికోసం ఒక్కసారి ఎప్పుడన్నా ఇట్లా పోతావుగా నువ్వు? ఆడికే పోతా, ఇట్లా సంతకం పెడతా. వాళ్ళని అడిగినా ఏమైనా పెంచిన పైసలు రావా అంటే ఏమన్నా? గంతే వచ్చినాయి ఉంటారు వాళ్ళు. అంతేనా? గంతనే ఇచ్చిండ్రు, గంతనే ఇచ్చినాము అని చెప్తాండ్రు వాళ్ళు, ఆడపోయి సంతకం పెడితే. మరి ఎట్లా అనిపిస్తుంది ఇంతకు ముందు ఈ ప్రభుత్వం? ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడు మనకు కొన్ని, నేను 200 నుంచి తెచ్చుకుంటాను పెంచిన పెన్షన్. 200 నుంచా? కేసీఆర్ చేసిండు, అవి పోయి మళ్ళీ 1000 రూపాయలు చేసిండు. బిడ్డ 2000 చేసిండు కేసీఆర్. ఆయన పదంగానే బతుకుతాను నేను. మరి నాకు ఎవరు పెట్టాలి బిడ్డ? 3 కొడుకులు చచ్చిపోయాడు, వీడు ఒక్కడు ఉన్నాడు. మరి ఎవరు పెట్టాలి? బిచ్చం ఎత్తుకొని తిరగదునా నేను? చెప్పు, బిచ్చం ఎత్తుకొని తిరుగుతున్నా? 2000 వస్తేనే ఈ కాళ్ళు రెక్కలు అరిగిపోయినాయట. సూదులు గోళీలు ఇప్పించుకుంటున్నా బిడ్డ, నేను సూదులు గోళీలు ఇప్పించుకుంటున్నా నేను. ఇవి అరిగినాయట ఇవన్నీ. లేకుండా నా పెళ్ళి పోయినా నేను పనికి 2 బస్సులు ఎక్కి దిగిన. 20 ఏళ్ళు చేసిన అందులో, 25 ఏళ్ళు చేసిన నేను దవాఖానలో. ఇవన్నీ అరిగినాయని నేను తాతనైతే పోతలేను బిడ్డ. ఇప్పుడు 4000 చేస్తానని 2000 ఇస్తాడు. 11 నెలలు అవుతుంది వచ్చి గవర్నమెంట్, వచ్చి కొత్త గవర్నమెంట్. గవ్వే 2000 ఆయన నడితే గింతే వస్తుంది అమ్మ. ఓవరాల్ గా ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్పాలా? 2000 ఇస్తాండి అని చెప్తా. పెంచమని చెప్పవా? మరి చెప్తా, ఆయన కనబడితే చెప్తా. ఇప్పుడు చెప్పు, ఏం కాదు, ఇది చూస్తాడు, ఏం కాదు, చెప్పు.
4,000 ఇవ్వాలి, ఉమ్, 4,000 ఇవ్వాలి ఉమ్. నాకు. ఆ, 4,000 కాంగ్రెస్ ఇవ్వకపోతే ఇస్తేనే కాంగ్రెస్కు ఓటేస్తా, ఉమ్. లేకుంటే కేసీఆర్కి ఎత్తా. కేసీఆర్ కేసవా మరి 4,000 చేస్తే ఆయనకి ఎత్తా, 4,000 చేయకుంటే కేసీఆర్కి ఎత్తా. మరి కేసీఆర్ని మమ్మల్ని బతికిచ్చిండు, ఆ నడుస్తుంది. ఇన్నేళ్ళ నుంచి తీసుకున్నావు కాబట్టి పెంచింది ఆయననే. ఆయననే పెంచింది. ఇప్పుడు 4,000 చెయ్యాలి నాకు. మరి నీలాగానే చాలా మంది అడుగుతున్నారు, మరి పాపం ఎవరికి ఇంతవరకు వచ్చినట్టు లేనట్టున్నది. లేదు, ముసలోళ్ళకి ఇస్తనే లేదు, ఎవరికి ఇస్తా. మీరు ఎలక్షన్లలో ఓటు వేసిరు కదా? వేసినాం. మీ ఓటాకు ఉందిగా? ఉన్నది, చూపెట్టమంటే చూపెడతా. ఉన్నది 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 బిడ్డ. ఓరే పెట్టిన ఆయన ఇచ్చింది, ఫోటో దిగినట్టు చూపెడితే దీనికి వెయ్యమ్మండ. దీనికి అయితే ఏమి ఇస్తాడు మాకు? కేసేసిన నేను, మరి ఏం చేయాలి? ఆయన ఏమి ఇస్తాడని ఎత్తు అంతే. ఆయన చేసే బతుకనే మేము బతుకుతున్నాం. ఆయన చెయ్యండి ఏ రోడ్డు పట్టుకొని పోదు ముసలోళ్ళం, ఏడ తత్తుమో రోడ్డు పట్టి. విన్నావా బిడ్డ?